అందరికీ నమస్తే. మందు తాగేటోళ్ళు ఓలాన వింటే జరిగా నా ముచ్చట ఈయన ఉపాయం చేయరి. 4 రోజుల కింద మందు తయారైందట. 3 రోజుల కింద ట్రాన్స్పోర్ట్లు వచ్చింది. ఇక నిన్న ఓపెన్ అయినాయి. ఇక నిన్న పొద్దు కాగా నుంచి మొదలు వింటే వైన్ షాపుల కాడ పిచ్చల సపడేనట. మంచిగా కొత్త పిల్ల ముస్తాబైనట్టు అయినాయి వైన్ షాపులు మొత్తం. ఇక ఆ వైన్స్లలో తీరు మందు వచ్చింది కానీ మందు అయితే వచ్చింది కానీ అది మందు పాడైపోను మక్కలేదు అంటున్నా మమ్మ కానీ. ఓ పొరగాలు దుడ్డగాలు తలిగిరి ఊర్లలో మందు అనగానే మందు అయినా బీర్లు అయినా గుద్దిసి పెడుతురంట. మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతాయి. ఎక్కువ 18, 19, 20 ఏళ్ళ పొరగాలు బాగా మద్యం తాగుతురంట. మీ పేగులు పలసగుంటాయి అయ్యా కానీ ఆ మందు తెరుగు పోగురి అగ్గి బుక్కుతుందంట. మందు పాడైపోను మక్కడి మంది ఎట్ట పాడైతే చెప్పురి. తాగిరంటే సురసుర అంటది. కడుపంత ఆగం ముఖం తెల్లారి లేవబుద్ధి కాదు. కరెక్ట్ పోవాలంటే బాత్రూమ్ కూడా ఆయన గబ్బుగా బాసన పాడైపోయిందంట. మందు పాడు కానీ ఆ మందు తెరుగు పోయే ఉపాయం చేయకూరి. ఒక్కొక్క పొరగాడంట అర్ధరాత్రి 1, 2 పోయి తలుపు కొడుతున్నాడు. బామ్మ తలుపు తీసి నేను వచ్చినా 7 పోయినా బిడ్డ ఇప్పటిదాకా అంటే అరే 7 పోతే నీకెందుకు తలుపు తీయరాదు అవసరం గట్టిగా మాట్లాడితే అయ్యమ్మ మీది పంచాయతీ పోతున్నట. మా అమ్మ కానీ అభ్యర్థులు ఉన్నట్లు ఎవరైనా కానీ వాళ్ళ స్వార్థాల కోసం ఎంతో కొంత పోపిస్తారేమో కానీ పైసలు మీ కాకుండా కానీ కడుపు మీదరా నాయన మయ్య కానీ తాగే ఉపాయం చేయకూరి. తాగి అయ్యమ్మనికి వచ్చే ఉపాయం చేయకూరి. జర ఏళ్ళ పొద్దుగాల ఇంట బయట ఉపాయం చేయరి. ఆరోగ్యం ఖరాబ్ అయితే ఈ అభ్యర్థి రేపన్నాడు నిన్ను దవాఖానలో చూపించాడు. ఏమంటారు రేపన్నాడు ఏ అభ్యర్థి వచ్చి మళ్ళీ నీకు ఏమైంది బిడ్డ ఏమైంది తమ్మ అని అన్నాడు. ప్రస్తుతానికి అలా అవసరానికి తాపిస్తూ ఉన్నాడు కానీ మా అమ్మ కానీ పైసలు మీ కాకుండా కడుపు మీది తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకూరి. ఉంట మరిగా.